ఆచి చికెన్ మసాలా. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాక్ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న 8 మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులో 6గురిని, పశ్చిమ బెంగాల్లో 2ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు బంగ్లాదేశీయులని పోలీసులు తెలిపారు. భారత్లో భారీ ఉగ్రదాడికి వీళ్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశీ హ్యాండ్లర్ల ఆధ్వర్యంలో భారత్లో వీళ్లు ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు ఎవ్వరికీ అనుమానం రాకుండా నకిలీ ఆధార్ కార్డులను వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్లైన్ పోస్టులపై దర్యాప్తు జరుపుతుండగా నిందితుల గురించి తెలిసినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడులోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో ఈ 6గురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహనా. ఢిల్లీ పోలీసులు భారీ ఒక ఉగ్ర కుట్రను భగ్నం చేస్తారని చెప్పవచ్చు. సో గత కొద్ది రోజులుగా కూడా వరుసగా పలు దేశంలోని పలు నగరాలకు, అందులో కీలకమైనటువంటి ఏవైతే స్కూల్స్ కావచ్చు, లేకుంటే ఈ యొక్క కోర్టులకు కూడా బాంబు బెదిరింపు కాల్సి వచ్చాయి. సో ఒకవైపు అలా ఉంటే మరోవైపు ఈ నిఘా వర్గాలు కూడా కొంచెం అంచనా వేస్తా ఉన్నాయి. సో దేశంలో మరొకసారి ఉగ్రముఖ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కొంత నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో పూర్తి స్థాయిలో ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు ఇతరత్ర మొత్తం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు, నిఘా వర్గాలు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ మొత్తంగా కూడా ఈ యొక్క మొత్తం ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, ఇతరత్ర వస్తువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అనుమానితులను 8 మంది మొత్తంగా కూడా ఈ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కొంత వీళ్ళతో ప్రాథమికంగా వీళ్ళ నుంచి సమాచారం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో తమిళనాడులో 6గురిని, పశ్చిమ బెంగాల్లో 2ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా మొత్తం దేశంలో, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎర్రకోట, చాందినీ చౌక్, అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా పలు కీలక నగరాలు, అందులో ఢిల్లీలోని ఏదైతే హిందూ ఆలయాలు టార్గెట్ గా ఉన్నటువంటి అక్కడ కూడా కొంత భద్రతను కట్టుదిట్టం చేశారు. జనరద్దీ ప్రాంతాలను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ముఖ్యంగా ఢిల్లీతో అయితే హై సెక్యూరిటీ జోన్ గా ఉంటుంది. సో వివిఐపి జోన్ గా ఉంటుంది. అక్కడ కూడా నిన్న నుంచి కూడా కొంత గస్తీ పెంచారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒక 8 మందిని అనుమానితులను ఉగ్రవాద సంస్థలతో వీళ్లకు సంబంధాలు ఉన్నాయన్న ఒక ఆలోచనతో 8 మందిని అరెస్ట్ చేశారు. సో పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. వీళ్ళకు పాక్ ఐఏఎస్ తో సంబంధాలు ఉన్నట్టుగా కూడా, కొంత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా కొంత అంచనా వేస్తూ ఉన్నారు. సో మొత్తంగా కూడా ఇందులో బంగ్లాదేశ్ లో ఉండడం ఇప్పుడు తీవ్ర కలకరం రేపుతా ఉంది. ఎందుకంటే రీసెంట్ గా కూడా మనకు నిన్న కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ దేశంతో పాటు పలు నగరాలకు కొన్ని బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచే వచ్చినట్టుగా కూడా కొంత మనకి ఇప్పటికే దాన్ని ట్రేస్ అవుట్ చేశారు. సో అవి ఫేక్ ఏవైతే బెదిరింపులు అయినప్పటికీ, నకిలీ బెదిరింపులు, ఫేక్ కాల్స్ అయినప్పటికీ, ఫేక్ మెయిల్స్ అయినప్పటికీ కొంత ఇవన్నీ బంగ్లాదేశ్ నుంచే వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ 6గురు బంగ్లాదేశ్ వారిని తమిళనాడులో, ఇటు పశ్చిమ బెంగాల్ అదుపులోకి తీసుకోవడంతో కొంత కలవరం మొదలైంది. అసలు భారీ ఉగ్రవాద దాడికి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా? విదేశీ హ్యాండర్ల ఆధ్వర్యంలో భారత్ లో వీళ్ళు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కొంత పోలీసులు దీనికి పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా ఆరా తీశారు. సో నిందితులు ఎవరికి ఆధార్ కార్డును నకిలీ ఆధారాలతోని మొత్తంగా వినియోగించారని చెప్పి పోలీసులు మనకు ప్రస్తుతం ప్రాథమికంగా వాళ్ళు విచారణలో తేలింది. సో నిందితుల నుంచి ఒక 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఉగ్రవాద చర్యలకు సంబంధించి ఆన్లైన్ పోస్టులో దర్యాప్తు జరుగుతుండగా నిందితుల గురించి మొత్తంగా కూడా ఇటీవల మొత్తం వ్యవస్థకు సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా అలర్ట్ అయ్యి ఎక్కడెక్కడ అని చెప్పి మొత్తం ఒక అకౌంట్ల ద్వారా, ఈ ఆన్లైన్ పోస్టుల ద్వారా కొంత ఇంట్రాగేట్ చేస్తుండగా ఈ మొత్తంగా ఈ వ్యవహారం అంతా బయటపడినట్టుగా తెలుస్తోంది. నిందితుల గురించి మొత్తం బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కసారిగా ఒక 8 మంది అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒక దుస్తుల కంపెనీలో వీళ్ళు ఏంటంటే కూలీలుగా పనిచేస్తూ ఉన్నట్టుగా చెప్పుకున్నప్పటికీ దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది. ఆ కూలీల ముసుగులోనే ఇక్కడ ఉంటూ జీవనోపాధి కోసం వస్తూ తమిళనాడులో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఒక భారీ ఉగ్రదాడికి భారత్ లో
మరొకసారి పేలుళ్ల కుట్రకు పాల్పడినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా వాళ్ళ నుంచి సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఏ-తోయిబా సంబంధించి దాడులు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా నిన్ననే నిఘా వర్గాల నుంచి కూడా కొంత సమాచారం కేంద్రానికి వచ్చింది. సో నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. ఢిల్లీతో పాటుగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కీలకమైనటువంటి ఏంటంటే మొత్తం పట్టణాలు, నగరాలు, కీలక నగరాలు ఉన్నటువంటి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా అటు హైదరాబాద్, విశాఖ, తెలుగు రాష్ట్రాల్లో అయితే అదే సందర్భంలో బెంగళూరు, ఇటు కోల్కతా, మొత్తం ప్రధాన నగరాలన్నీ, ముంబై అట్లాంటి నగరాల్లో కొంత దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఉగ్ర కుట్రను మొత్తం భగ్నం చేశారు, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్ గా కూడా చాలా ఇటీవల కాలంలో దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఢిల్లీలో సాయంత్రం వేళ జరిగిన పేలుడు ఇప్పటికి కూడా ఇంకా ఎవరు మర్చిపోలేని పరిస్థితి. సో 15 మందికి పైగా మృతి చెందారు. ఎందుకంటే ఒకవైపు మెట్రో స్టేషన్ రద్దీగా ఉండే ప్రాంతము, అందులోనూ ఢిల్లీ లాంటి వివిఐపి జోన్, హై సెక్యూరిటీ జోన్. ఎందుకంటే దేశ రాజధాని కాబట్టి జనరల్ గానే మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వివిధ జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. అందులో సాయంత్రం సమయం సో కిక్కిరిసినట్టు ఉంటుంది. అదే సందర్భంలో దాన్ని ఒక ఆసరాగా చేసుకొని నిందితులు, ఉగ్రవాదులు కారులో బాంబు పేల్చారు. సో దాదాపు 15 మంది చనిపోయారు, 20 మందికి పై గాయాలైన సంగతి తెలిసింది. సో ఇప్పుడు దానికి సంబంధించే ఇంకా అది మర్చిపోలేదు. ఇప్పుడు మరొకసారి అట్లాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాల అంచనాలతో ఢిల్లీ వాసులు కొంత భయంతో ఉన్న పరిస్థితి కనపడుతుంది. దానికి తోడు మొత్తానికైతే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, వస్తువులు కనిపించినా పోలీసులు దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సో మొత్తంగా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా ఆయా రాష్ట్రాలకు కూడా కొంత సమాచారం అందించింది. సో ఎందుకంటే చాలా ఒకవైపు ఇది ఇటీవల కాలంలో కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ లో మసీదు వద్ద ఒక పెద్ద పేలుడు జరిగింది. 10ల సంఖ్యలో మృతి చెందారు. ఆ పేలుళ్లకు తట్టుకోలేక అక్కడ సాధారణంగా ఇంటర్నల్ గా పాకిస్తాన్ లో మసీదు జరిగిన పేలుడుకు అక్కడ దానికి ముడిపెడుతూ ఇక్కడ భారత్ లో ఇట్లాంటి దాడులకు పాల్పడాలని వ్యూహరచన చేస్తున్నట్టుగా కూడా నిఘా వర్గాలు అంచనా వేశాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ 8 మందిని కుట్రభగ్నం చేయడంతో ఒక భారీ ఆపరేషన్, తీవ్రవాదులు ముష్కరుల కుట్రను పోలీసులు, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు భగ్నం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఒకవైపు ఇవంతా కూడా దీని వెనుక కర్తాకర్మ అంతా కూడా పాకిస్తాన్ తన పక్కన ఉన్నట్టు బంగ్లాదేశ్ ను రెచ్చగొట్టి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సంబంధించి రెండు దేశానికి సరిహద్దు దేశాలుగా, భారత్ సరిహద్దుగా ఉన్నటువంటి దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు కలిసి కూడా భారత్ ను ఎప్పటికప్పుడు ఇలా ఇబ్బంది పెట్టే విధంగా భారత్ ను నేరుగా ఎదుర్కోలేక, ఇక తీవ్రవాద సంస్థలను ఇతరత్ర రూపంలో భారత్ ను ఎదుర్కోలేక దాడులకు పాల్పడి భారత్ లో ఒక అస్థిరతను పెంపొందించడానికి, అస్థిరతను పెంపొందించడమే అక్కడ పాకిస్తాన్. ఎందుకంటే ఇక్కడ నిత్యం ఇప్పుడు ప్రపంచంలో భారత్ ఒక అత్యున్నత శక్తికి ఎదుగుతుంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ తీవ్రవాదుల ముసుగులో భారత్ లో దాడులకు పాల్పడి ఒక రకమైన బీభత్సం సృష్టించాలని గత కొద్ది ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నం ఉంది. సో దానికి సంబంధించి ఆపరేషన్ సింధు తర్వాత పాకిస్తాన్ అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల కోరాలను పీకేసినా ఇంకా పాకిస్తాన్ తీరు మారడం లేదు, బుద్ధి మారడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి వ్యూహాలు పంతు భారత్ లో ఇట్లాంటి కుట్రలకు పాల్పడడానికి ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.